గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుండెస్ యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రాజకీయ వ్యవస్థపై ఒక వీడియో చేయడం జరుగుతుంది. అదేమంటే ఏ పార్టీకి ఓటు వేసినా అది ఒక పార్టీ ఖాతాలోకి వెళ్తున్నాయా, ఎందుకు అలాంటి పరిస్థితి అనేటటువంటి చర్చతో మీ ముందుకు మీ గుండ్రే. ఎప్పట్లాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ను సపోర్ట్. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ మార్పులు గమనిస్తే మనకు ముఖ్యంగా గోచరించేది ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం యొక్క సఖ్యత ఏ రకంగా ఉన్నదనేది ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ రకంగా మెలగాలనేది చాలా సందర్భాల్లో ఒక క్లిష్టమైన పరిస్థితికి ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నంగా ఏమైనా ఉన్నాయని ఒకసారి ఆలోచిస్తే మరింత సంక్లిష్టంగా తయారైందనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సక్సెస్ఫుల్గా 10 ఏళ్ల పాటు గడిపారు. ఇప్పుడు మరొక టర్మ్ ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిస్తే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యతగా లేవు అనే దానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి బేరీజు వేసుకుంటే రాజకీయ కారణాలు తప్ప మరే విషయాలు కాలేదు. అంతకంటే మించి ఈ మధ్యకాలంలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం అనేది భారతదేశంలో పెరుగుతున్నది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే రాజకీయాన్ని శాసిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోర్స్ తప్పనిసరిగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడానికి తన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తున్నదనేది మనకు తెలిసింది. ప్రస్తుతం మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యతను గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలనుకుంటే మొత్తం రాష్ట్రాలను 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో ఎలా ఉన్నాయి అనుకున్నట్టే సఖ్యతగానే ఉంటాయి. మరికొన్ని కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా మెసలుకుంటున్నాయంటే ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఇలాంటి రాష్ట్రాలు మనం చూస్తే ఎప్పుడూ పోరాట ధోరణి కనిపిస్తుంది. అంతకంటే ఘర్షణ వైఖరి అనేది కనిపిస్తుంది. ఈ ఘర్షణ వైఖరి అనేది ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భాల్లో బయటపడుతున్నది అనేది మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిది రాష్ట్రాలకు రావాల్సిన రెగ్యులర్ బడ్జెట్ అలొకేషన్స్లో కానీ శాంక్షన్స్లో కానీ కొంత తేడా కనిపిస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గవర్నర్తో ఘర్షణ వైఖరి. మనం తెలంగాణలో చూసాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘర్షణ నిత్యకృత్యం అయిపోయింది. అలాగే వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. ఇది ఒక రకమైనటువంటి కేటగిరీ కింద చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక మనం అనుకున్నట్టు మధ్యస్థంగా వెళ్తున్నటువంటి రాష్ట్రాలు ఏవిరా అంటే ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ అనేది 2% ఎప్పుడు మించలేదు. మొన్న జరిగే ఎలక్షన్లో కానీ అంతకుముందు జరిగిన ఎలక్షన్లో కానీ. సో ఇలాంటి చోట ఫర్ ఎగ్జాంపుల్ 25 ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 25 ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజు ఒక్క ఎంపీ కూడా
బీజేపీ ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన దాఖలాలు లేవు. అదే రీతిని మనం గమనిస్తే జరుగుతున్న రాజకీయ విశ్లేషణలోకి వెళ్తే ఇక్కడున్న ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఏ రోజు గవర్నర్తో ఘర్షణ వైఖరి అనేది లేదు. అంతకు మించి ఏనాడు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి దాడులు చేయడం అనేది లేదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఉన్నటువంటి టర్మ్లో కొంత ఘర్షణ వైఖరి అనేది అవలంబించారు. దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కారణాలు చూపెట్టి ఎక్కడ సిబిఐని ప్రవేశపెట్టి ఇబ్బందులు పెడతాదోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలోకి రాకుండానే ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇక్కడ ఇంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనం ఏంటి అనేది మనం ఒకసారి బేరీ చేసుకుంటే, ముందు చరిత్రలోకి వెళితే చరిత్రలో కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ 360ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి పాలన వైపు చూడట్లేదు. అవసరమైతే అక్కడున్న ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవడం లేదు, పార్టీనే కబ్జా చేసే పరిస్థితికి ఆలోచనలో ఉన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్నాం మహారాష్ట్రలో బలమైనటువంటి మహారాష్ట్ర యోధుడు అంటారు ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ గారు ఆ పార్టీని చీల్చారు. అలాగే శివసేన బీజేపీ కంటే కూడా డిసిప్లైన్డ్ పార్టీ అనే పేరు తెచ్చుకున్నటువంటి పార్టీని రెండుగా చీల్చారు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఏం జరిగింది? ఇలాంటి తప్పులు చేయకూడదని ప్రజలు తీర్పిచ్చి భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు రావడం జరిగింది. సో ఇన్ని రకాలుగా మనం క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఇది ఎంతవరకు సబబు, ఇది దౌర్జన్యమా, లేకపోతే అధికారాలకు పరిమితి లోబడే చేస్తున్నారనే విషయాలు. సో ఈ రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ వివిధ ధోరణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయనేది వెళితే ఇదే రకంగా కంటిన్యూ అయితే దేశంలో రాజకీయ వ్యవస్థ పరిస్థితి ఏంటి? రీజనల్ పార్టీస్ మనుగడ ఎంతవరకు కొనసాగుతుంది? ఈ ఎలక్షన్స్ ముందర చూస్తే ఈ సిబిఐ, ఈడీ ఇవి ఉపయోగించడం తప్పని ఎవరు చెప్పట్లేదు. వాటి పెట్టిందే తప్పనిసరిగా ఎక్కడ అయితే అక్రమాలు జరుగుతాయో, అన్యాయాలు జరుగుతాయో వాటిని క్రమబద్ధీకరించడానికే ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థలను ఉపయోగించడం, అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, క్రిమినల్ యాక్టివిటీస్ కానీ జరుగుతున్నటువంటి దేశ భద్రత విషయాల్లో కానీ జరుగుతున్నటువంటి ఏదైనా సందర్భాలు ఉంటే వాటిని పసిగట్టి వాటిని రెగ్యులరైజ్ చేసి అక్రమాలను తగ్గించడమో ఆపుదల చేయడమో వీటి ముఖ్య ఉద్దేశం. కానీ ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి తంతు చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఇదొక రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతున్నది, అభియోగం అనేది ఎదుర్కొంటున్నది భారతీయ జనతా పార్టీ. ఎన్నికలకు ముందు చూశాం, తమిళనాడులో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, వివిధ రాష్ట్రాల్లో ఏకదాటిన ముప్పేట దాడి అని చెప్పచ్చు. రాజకీయ నాయకులపైన, పార్టీ అధినేతలపైన, వారి కుటుంబ సభ్యులపైన తీవ్ర స్థాయిలో దాడులు చేయడం అనేది గమనించాం. ఇప్పుడు మనం అనుకున్నట్టే ఇది సఖ్యతగా ఉన్న రాష్ట్రాలు
ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ లేవనా? ఒకవేళ ఉంటే చూడనట్టు వెళ్ళడం అనేది ఒక సర్దుబాట. ఒకవేళ ఇన్ని స్థాయిలో చేసిన ఎవరిపైన ఇంతవరకు చర్యలు అనేటివి లేవు. ఈ రాజకీయ అవసరాలు అయిపోతే ఈ కేసులు ఏమైపోతున్నాయనే విషయం ఎవరికీ తెలియట్లేదు. సో మనం గొప్పగా చెప్పుకుంటున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని. ఈ ప్రజాస్వామ్య దేశం అనేది ఏ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది, ప్రజాస్వామ్యం ఉన్నదనేది కొంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.